హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శారద భూమికి తినిపిస్తూ ఉంటే భూమి శారద గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. గగన్ పెదాలకి అన్నం మెతుకులు వతుక్కొని ఉంటే భూమిని తీస్తూ గగన్ని ప్రేమగా భూమి వైపుకు చూస్తూ ఉంటాడు. అలా అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కో వస్తాను అని శారద కారు దిగ్గగానే వెంటనే గగన్ భూమి వైపుకు చూస్తూ, భూమి నీ జవాబు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. నా మనసులో ఉందో నీకేముందో చెప్పాను. నీ సమాధానం ఏంటి భూమి? చెప్పు భూమి, నీ మనసులో ఏముందో ఇప్పటికైనా తెలుసుకోవచ్చు అని గగన్ అంతలా అడుగుతున్నా కూడా భూమి నోరు తెరిచి సమాధానం చెప్పకుండా ఏడుస్తుంది. దాంతో గగన్, చెప్పు భూమి, నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు భూమి. 2 అక్షరాల ఇష్టమా, 4 అక్షరాల ఇష్టం లేదు అని ఏదో ఒకటి చెప్పు భూమి, చెప్పు. మాట్లాడవేంటి చెప్పు, త్వరగా చెప్పు అని గగన్ అడుగుతున్నా కూడా భూమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడే శారద చేయి కట్టుకొని కార్ డోర్ని ఓపెన్ చేయగానే భూమి కూడా కారు దిగిస్తుంది. చూడమ్మా, నువ్వు రావటానికి కుదరదని చెప్తున్నావు. సరే, మేమే అప్పుడప్పుడు ఇలా వచ్చి తృప్తిగా చూసి వెళ్తాము అని శారద చెబుతుంది. సరే ఆంటీ, మీరు మాత్రమే నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు గగన్ వైపుకు చూస్తూ వేపుతూ ఉంటుంది. అదే నా రిక్వెస్ట్ అని భూమి అంటే, మన మధ్య అపార్థాలకి తావు లేదమ్మా, గగన్ బయలుదేరదామా అని శారద అంటుంది. ఈ మనసులో మాట ఎలా చెప్పిపించుకోవాలో నాకు తెలుసు భూమి, నాకు తెలుసు. గగన్ మనసులో అనుకుంటూ భూమిని చూస్తూ అలా డ్రైవింగ్ చేస్తూ అలా వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చే లోపల అపూర్వ చిటికెలు వేస్తూ భూమిని పిలుస్తూ ఉంటుంది. ఆకలి అన్నింటినీ జయిస్తుంది అంటే నేనేమో అనుకున్నాను అని అపూర్వ అంటే, అభిమానం అన్నింటినీ దగ్గర చేస్తుంది అని మీరు ఒప్పుకుంటే మీ మాటని నేను ఒప్పుకుంటాను అని భూమి అంటే, నువ్వు మాటకి మాట సంధించకూడదు. నేను ఆర్డర్ వేసే పొజిషన్లో, నువ్వు కాళ్ళు పట్టుకొని అడిగే పొజిషన్లో ఉన్నాను. నువ్వు నాకు ఇలాంటప్పుడు ఎదురు మాటలు మాట్లాడితే ఎలా? ఆకలిగా ఉంది, ఆకలితో అలమటించిపోతున్నాను అని ఒక ఫోన్ కొడితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడా? అన్నం తినిపించడానికి వచ్చాడా? ఆస్తి అంతటి కూడా నేనే వారసురాలిని, శరశ్చంద్ర కూతురు నేనే అని వాడికి చెప్పేశావా ఏంటి? వారసురాల్ని అని అనగానే వాళ్ళు నీ చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారా ఏంటి అని అనగానే భూమి చాలా కోపంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అపూర్వ అంటుంది. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడమని చెబుతున్నాను, అయినా కూడా ఇలాగే మాట్లాడతాను అంటే దానిని పొగరు అంటారు అని భూమి అంటుంది. నీలాంటి వాళ్ళతో ఇంకేం మాట్లాడాలి అని భూమి అంటే, నీ కోసం వచ్చిన ఆ కుక్కల గురించి మాట్లాడు అని అపూర్వ అంటుంది. వాళ్ళు కుక్కలు కాదు, వాళ్ళు మనసున్న మనుషులు. ఆస్తి కోసం హత్యలు చేసే క్రూర మృగాలు కాదు అని భూమి చెప్పటంతో వెంటనే అపూర్వ భూమి చెంప పగలగొడుతూ ఉంటుంది. అప్పుడే భూమి, చూసారా, నేను మీ పేరు చెప్పలేదు, అయినా నా సమాధానంలో మిమ్మల్ని మీరే చూసుకున్నారు. ఇది నా పొగరు కాదు, ప్రశ్నించకుండానే మీరిచ్చిన సమాధానం ఇది. సమాధానం లేక చేయి చేసుకున్న మీ పొగరు ఇది అని భూమి చెప్పటంతో, హద్దాడుతున్నావు, హద్దులు మీరి మాట్లాడుతున్నావు అని అపూర్వ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు అడిగిన వాటికి నేను సమాధానం మాత్రమే చెబుతున్నాను. నేను మీ ఇంటికి కూతునని వాళ్ళకి తెలియదు, నేను చెప్పలేదు అని భూమి చెబుతుంది. అవునులే, నువ్వు ఈ ఇంటి బిడ్డవు అని తెలిసిన మరుక్షణము ఆ గగన్ గాడు నీకు అన్నం పెట్టాడు. అదే అన్నంలో కాస్త విషం కలిపి నీ ప్రాణాలు తీసేస్తాడు. ఇంతకీ వాళ్ళు కుక్కలు కాదు, వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్న కుక్కవి. అయినా ఇవన్నీ నాకెందుకులే, నువ్వు శోభచంద్ర పర్ఫార్మెన్స్ చేయాలి కదా, అక్కడ ఏదైనా కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు బాగా మెక్కావు కదా, అక్కడ ఏమి తగ్గదులే అని అపూర్వ చెబుతుంది. 12 గంటలకి స్టార్ట్ చేస్తే అన్నావు కదా, ఇప్పుడు 12 అవుతుంది. ఏదో ఒకటి చెప్పి నేను అందరినీ తీసుకొస్తాను, నువ్వు మొదలుపెట్టు అని అపూర్వ వెళ్తూ ఉంటే, పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో మన పాపం మొదలవుతుంది, దాన్ని అనుభవించాల్సి వస్తుందన్న భయం మొదలవుతుంది. పాపం అని తెలిసినా కూడా మా అమ్మని చంపేశారు, అంత క్రూరంగా చంపేసి కూడా ఇంకా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? కనీసం మా అమ్మ కలలనైనా తీర్చుకోనివ్వండి, మీకు దండం పెట్టండి, వేడుకుంటాను అని మా అమ్మ కలల్ని వాడి చేయకండి అని మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇప్పుడు ఇలా ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటున్నావని చెప్పి ఈ ఆశనంతటి కూడా కరిగించేసి స్టేజ్లో కట్టించాలా ఏంటి? ఇప్పుడు చెల్లి అందుబాటులో లేదు, ఇప్పుడు చిల్లర అందుబాటులో ఉన్నా కూడా ఒక్క చిల్లర పైసా కూడా ఇచ్చేదాన్ని కాదు. నువ్వు చెప్పిన పాపాలు జబ్బున రూపంలో ఆ జబ్బుల్ని దూరం చేసి
మాకు చేసుకునేది డబ్బులతోనే. చూసావా నేను ఎంత క్లారిటీగా ఉన్నానో, నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నావు. సరేలే ముందు చెప్పిన పని చెయ్యు అని అపూర్వ అంటుంది. తర్వాత భూమి నాట్యం చేస్తూ ఉండటంతో గజ్జెల సౌండ్ వినబడంతో నిద్రపోతున్న శరచంద్ర మెల్లగా హాల్లోకి వస్తాడు. అక్కడ భూమి శోభచంద్ర నాట్యం చేస్తుంది. అక్కడ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు కూడా హాల్లోకి వచ్చి భూమి నాట్యాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే గోరింటాకు పిన్ని, అమ్మాయి నీ ఫోన్ను చూస్తూ ఉంటే శోభచంద్ర పూనినట్లే అనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది.